హాయ్ రా. ఈ రోజు మొత్తం 3 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. మూడింటికి గ్రే మార్కెట్ ప్రీమియం చాలా ఎక్కువ చూపిస్తుంది. లిస్టింగ్ ఏజ్ గట్టిగానే వచ్చేటట్టు కనిపిస్తుంది. అయితే మనం ఆల్రెడీ మీషో గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడేసుకున్నాం. సో మిగిలిన 2 కంపెనీస్ గురించి ఈ రోజు మాట్లాడేసుకుందాం. ఒకటేమో కాపర్ వైర్స్ తయారు చేసే ఏదో కంపెనీ ఉందిరా. ఇంకోటేమో ఏదో ఏరోప్లేన్స్ తయారు చేస్తుందట, బొమ్మలు తయారు చేస్తుందట. నాకైతే ఏం అర్థం అవ్వలేదు. సో ఒకసారి ఈ 2 కంపెనీస్ గురించి సింపుల్ గా మన అందరికీ అర్థం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి. ఇందాక నుంచి నువ్వు కాపర్ వైర్స్ అంటున్నావు, కానీ ఇది ఫినోలెక్స్ పాలీక్యాబ్ల స్విచ్ నుంచి ఫ్యాన్ వరకు వెళ్లే వైర్స్ తయారు చేసే కంపెనీ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విద్యా వైర్స్, ఈ ఫ్యాన్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్యాన్ లో ఉండే వైండింగ్ కి యూజ్ చేసే కాపర్ వైర్ అనమాట. ఆ కాపర్ వైర్ ని తయారు చేసే కంపెనీ, అర్థమైందా లేదా? దాన్నే ఎనామిల్డ్ కాపర్ వైర్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్స్ అని, మోటార్స్ అని, జనరేటర్స్ అని ఇలాంటి వాటిలో వైండింగ్స్ ఉంటూ ఉంటాయి. ఆ వైండింగ్ వల్లే ఆ మెషిన్స్ లో ఏంటంటే కావాల్సిన మ్యాగ్నెట్ ఫీల్డ్ అనేది వస్తూ ఉంటుంది. అదంతా టెక్నికల్లే. బట్ నీకు చెప్పొచ్చేది ఏంటంటే వైండింగ్ కోసం యూజ్ చేసే కాపర్ వైర్స్ తయారు చేసే కంపెనీ వీళ్ళ మొత్తం పోర్ట్ఫోలియో ఇక్కడ ఉన్నది చూడు. ప్రెసిజన్ ఇంజనీర్డ్ వైర్స్ అని, కాపర్ స్ట్రిప్స్ అండ్ కండక్టర్స్ అని, బస్ బార్స్ అని, స్పెషలైజ్డ్ వైండింగ్ వైర్స్ అని, పీవీ రిబ్బన్స్ అని, అల్యూమినియం పేపర్ కోటెడ్ స్ట్రిప్స్ అని ఇలా ఉంటూ ఉంటాయి అనమాట. వీటి తాలూకా అప్లికేషన్స్ అన్ని క్రిటికల్ అప్లికేషన్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. లైక్ ఎనర్జీ జనరేషన్, పవర్ ప్లాంట్స్లో యూస్ చేస్తుంటారు. ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ట్రాన్స్ఫార్మర్స్ అని వీటిలో, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈవీ కార్స్ అని, బైక్స్ అని వీటిలో యూస్ చేస్తుంటారు. రైల్వేస్లో యూస్ చేస్తుంటారు. క్లీన్ ఎనర్జీ, సోలార్ విండ్లో కూడా యూస్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్ హై కండక్టివిటీ, డ్యూరబిలిటీ మరియు థర్మల్ ఎఫిషియన్సీ, అంటే పెద్ద హీట్ని కూడా, ఎక్కువ హీట్ని కూడా తట్టుకునే స్థాయి ఉంటుంది అనమాట దీనికి. సో ఆపరేషన్స్ అన్ని రిలయబుల్గా రన్ అవుతూ ఉంటాయి. అదేంది కదా. నాకు ఫినోలెక్స్ తెలుసు, పాలీక్యాబ్స్ తెలుసు, కానీ విద్యా వైర్ పేర్స్ అసలు వినలేదు ఎప్పుడు నేను. కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక B2B, అంటే బిజినెస్ టు బిజినెస్ ఇచ్చే కంపెనీ అనమాట. వీళ్ళు ఈ కాపర్ వైర్స్ అవి డైరెక్ట్ గా మనలాంటి జనాలకి అమ్మరు. వీళ్ళ ప్రోడక్ట్స్ ని పెద్ద పెద్ద కంపెనీస్ కి అమ్ముతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదాని, విల్మార్, స్నైడర్ ఎలక్ట్రిక్ ఇలాగనమాట. ఇప్పుడు క్రాంప్టన్ ఫ్యాన్ ఉందనుకో, ఆ ఫ్యాన్ కి కావాల్సిన బేరింగ్స్ అని, రెక్కలని ఇలాంటివి ఒకవేళ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నా సరే, ఆ క్రాంప్టన్ వాళ్ళు అంటే ఆ లోపల వాడే కాపర్ వైండింగ్, ఫ్యాన్ లో కాపర్ వైండింగ్ ఉంటుంది కదా, ఆ కాపర్ వైండింగ్ వాళ్ళు తయారు చేయరు. వాళ్ళు ఇలాంటి విద్యా వైర్స్ లాంటి అంటే ఒక ఎక్స్పర్ట్స్ దగ్గర కొనుక్కొని వాళ్ళ ఫ్యాన్ లో పెట్టి క్రాంప్టన్ బ్రాండ్ మీద అమ్ముతూ ఉంటారు అనమాట. సో అర్థమైందా లేదా? సో విద్యా వైర్స్ వెనకుంటుంది, ఆ క్రాంప్టన్ బ్రాండ్ లాంటి బ్రాండ్స్ అనేవి ముందు ఉంటాయి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ విద్యా వైర్స్ అనేది OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అనుకో. ఇదేంటంటే మన ఇండియాలోనే కాకుండా USA, యూరోప్ లాంటి 18 కంట్రీస్కి వీళ్ళ తాలూకా ప్రొడక్ట్స్ సప్లై చేస్తూ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ కెపాసిటీ 19,680 మెట్రిక్ టన్స్ అలా ఉన్నది, అది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళు 37,680 మెట్రిక్ టన్ పర్ యానంగా పెంచాలనుకుంటున్నారు. అండ్ దానికోసమే గుజరాత్లో కొత్తగా 18,000 మెట్రిక్ టన్ పర్ యానంని కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. ఆ కెపాసిటీ ఉన్న ప్లాంట్ని యాడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ గురించి పూర్తిగా అర్థమైపోయిందిరా. సో ఇప్పుడు ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చెప్పి. బేసిక్ డీటెయిల్స్ మాట్లాడితే ఇవాళ ఓపెన్ అయింది, December 3rd ఓపెన్ అయింది. December 5th వరకు ఉంటుంది. 48 రూపీస్ నుంచి 52 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ 288 షేర్స్. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,976 రూపీస్ ఉండాలి ఒక లాట్ అప్లై చేయడానికి. టోటల్ ఇష్యూ సైజ్ 300 crores, అందులో 275 crores ఫ్రెష్ ఇష్యూ అండ్ మిగతా 26 crores ఆఫర్ ఫర్ సేల్ ప్రమోటర్స్కి వెళ్తుంది అనమాట. ఈ ఫ్రెష్ ఇష్యూలో కూడా 140 crores ఏదైతే ఉన్నదో ALCU లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ALCU అంటే వీళ్ళ ఓన్ సిస్టర్ కంపెనీ. అంటే ఈ డబ్బులతో వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కొత్త మెషిన్స్ కొనడం, బిల్డింగ్స్ కట్టడం ఇలాగా. అండ్ ఒక 100 crores అలాగా అప్పులు తీర్చడం కోసం యూజ్ చేస్తున్నారు. ఓ, ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నారా వీళ్ళు? అయితే వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, అసలు గ్రో అవుతున్నారా? ఇక్కడే అసలు సీక్రెట్ ఉందిరా, చాలా జాగ్రత్తగా విను. మెయిన్ పాయింట్ ఇక్కడే ఉన్నది. రెవెన్యూస్ లో చెప్పాలంటే FY24 లో 1,186 crores నుంచి FY25 కి 1,486 crores వెళ్ళారు. అంటే 25% గ్రోత్ చూపించారు. ప్యాట్ లా చూసుకున్నా సరే ఒక 59% గ్రోత్ వచ్చింది. అయితే మార్జిన్స్ చూడు, వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 2.75%. అంటే 100 రూపాయల ప్రోడక్ట్ అమ్మితే అందులో చివరికి మిగిలేది 2.75 రూపీస్ మాత్రమే. అదేందా? ఎందుకు అంటే ఈ కాపర్ వైర్ బిజినెస్ లో మార్జిన్స్ ఎప్పుడు తిన్గానే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే లైక్ కమోడిటీ టైప్ బిజినెస్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే మా దగ్గర ఈ డిఫరెంట్ ప్రోడక్ట్ ఉన్నది, ఇలా ఉన్నదని చెప్పడానికి లేదు. అదేంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ కాపర్ తాలూకా రేట్స్ పెరిగితే వీళ్ళ కాస్ట్ పెరుగుతుంది, మార్జిన్స్ తగ్గుతాయి. అదే ఆ రేట్ తగ్గితే అదే సేల్స్ తాలూకా వాల్యూ తగ్గుతుంది. సో ఇదంతా వాల్యూమ్ గేమేరా, మార్జిన్ గేమ్ అయితే కాదు. ఓకే, సో కాపర్ ప్రైసింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటావు. అయితే ఒకసారి కంపెనీ ఉంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చెప్పారా? ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పాజిటివ్స్ లో చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్నది, 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. పవర్ సెక్టర్ భూమి ఎలా ఉన్నది నీకు తెలిసిందే కదా. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో పవర్ సెక్టర్ లో, ఈవీలో ఎక్కడ చూసినా సరే వీళ్ళ తాలూకా ప్రొడక్ట్స్ యూస్ చేసే క్యాపబిలిటీ ఉన్నది. సో టోటల్ అడ్రసబుల్ మార్కెట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాల్యుయేషన్ పరంగా వస్తే, ఇందాక నువ్వు అడుగుతాం అనుకుని అడగలేదు, వాల్యుయేషన్ పరంగా వస్తే వీళ్ళు 20x లో ఉన్నారు, అంటే 20 PE ఉన్నారు. కాంపిటేటర్స్ లైక్ ప్రిసిజన్ వైర్స్ ఏమో 25 PE, రామ్రత్న వైర్స్ ఒక 30 PE అలా వస్తున్నారు. సో వీళ్ళు రీజనబుల్లీ, అంటే వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలంటే ఒకే వాల్యుయేషన్ అనమాట. ఓకే కదా, అది ఒక థమ్స్ అప్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ ఇష్యూ.
వీళ్ళ తాలూకా మొత్తం ఇష్యూలో ఒక 275 crores ఎక్స్పాన్షన్ కోసం వాడుతున్నారు కాబట్టి అదొక మంచి సైన్. నెగిటివ్స్లో మాట్లాడాలంటే మార్జిన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 2-3% మార్జిన్ అంతే అన్నమాట. సో చిన్న మిస్టేక్ జరిగినా సరే లాస్లోకి వెళ్ళిపోవచ్చు. బఫర్ పెద్దగా లేదు. అండ్ 2 వర్కింగ్ క్యాపిటల్. ఈ బిజినెస్కి క్యాష్ చాలా అవసరం. కాపర్ కొనడానికి ముందే డబ్బులు పెట్టాలి. సో క్యాష్ ఫ్లోస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 3 కాంపిటీషన్. కమోడిటైజ్డ్ బిజినెస్ కదా, సో కాంపిటీషన్ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ ఉంటుంది, లోకల్ బ్రాండ్స్ నుంచి కాంపిటీషన్ ఉంటుంది. ప్రైస్ వార్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళ తాలూకా మార్జిన్స్ ఎక్కువ చేయడం అవ్వదు. సో సింపుల్గా చెప్పాలి అంటే యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే జిఎంపీ ప్రకారం చెప్పాలంటే 20-25% అలా ఉన్నట్టున్నది. సో రేపొద్దున లిస్టింగ్ ఎలా రావచ్చు అనేది ఎలాగో మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా, జిఎంపీ తాలూకా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి. సో అప్లై చేయాలా లేదా అని ఆలోచించే వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, దానికన్నా ముందు ఫ్రెండ్స్ ఇదంతా డిస్క్లైమర్ స్టార్టింగ్లో చూసారు కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మేము ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మాత్రమే ఇస్తున్నాం. మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకుంటూ ఉండండి, లేదంటే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు, రీసెర్చ్ అనలిస్ట్ అంతకన్నా కాదు. లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలంటే లో మార్జిన్ ఒక 2-3% మార్జిన్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అసెట్ ఏ చిన్న తప్పు జరిగినా లాసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అదే కదా, సో మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తూ ఉండాలి. సరే మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వటం లేదు అనుకుంటే సిక్లికల్ బిజినెస్. కాపర్ తాలూకా ప్రైసెస్ పెరుగుతూ ఉంటే వీళ్ళ తాలూకా మార్జిన్స్ ఇంకా తగ్గుతూ ఉంటాయి. కాపర్ తాలూకా ప్రైసెస్ తగ్గుతూ ఉంటే వాల్యూ ఎక్కువ ఉంటే వీళ్ళ తాలూకా రెవెన్యూ పెరుగుతుంది, లేదంటే ప్రాఫిట్స్ కూడా అక్కడక్కడే ఉంటూ ఉంటాయి. సో నేను అంటుంది ఏంటంటే సిక్లికల్ బిజినెసెస్ అలవాటు ఉన్న వాళ్ళకి ఆ ట్రెండ్స్, సిక్లికల్ ట్రెండ్స్ ముందే పట్టి లోలో ఎంటర్ అయ్యి హైలో ఎగ్జిట్ అయ్యి ఇలాంటి స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు అంటే ఒక నార్మల్ స్టాక్లో చూస్తే మాత్రం లో మార్జిన్ బిజినెస్ కొంచెం దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్త. లిస్టింగ్ అయితే మీరు ఎలాగో చూస్తున్నారు కాబట్టి ట్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఫాస్ట్గా లైక్ చేసి కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో నెక్స్ట్ ఐపీఓకి వెళ్ళిపోతే ఏంట్రా, కొంతమంది దీన్ని ఏరోప్లేన్స్ తయారు చేసే కంపెనీ అంటున్నారు, కొంతమంది ఏమో బొమ్మలు తయారు చేసే కంపెనీ అంటున్నారు. అసలు బొమ్మలు తయారు చేసే కంపెనీ ఏరోప్లేన్స్ ఎలా తయారు చేస్తుంది? కన్ఫ్యూజన్ అవసరం లేదురా. అదే ఈ కంపెనీ తాలూకా స్పెషాలిటీ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కాదు, మాస్టర్ ఆఫ్ ప్రెసిజన్. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ బస్ అని, బోయింగ్ అని ఇలాంటి పెద్ద పెద్ద విమానాలు ఉంటాయి కదా, ప్లేన్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటి తాలూకా ఇంజన్ పార్ట్స్ చేసేది వీళ్ళే. ఆ ఇంజన్లో కూడా యూజ్ చేసే చిన్న చిన్న ఈ ప్రెసిజన్ లేదంటే పార్ట్స్ అంటూ ఉంటారు, అలాంటివన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఆ ప్రెసిజన్ పార్ట్స్ ఏవైతే తయారు చేస్తూ ఉంటారో దానికి మెషిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఎలాగో ఆ మెషిన్స్ ఉన్నాయి, ఇంజిన్ పార్ట్స్ ఎలాగో తయారు చేస్తున్నాం కదా అని చెప్పి ఖాళీ ఉన్న టైంలో హ్యాష్ బ్రో టాయ్స్ అని, ఇలాగే కిచెన్లో కూడా వాడే వండర్ చెఫ్ ప్యాన్స్ అని ఇలాంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు అనమాట. సో అర్థమైందా, సెటప్ అంతా ఉన్నది. ఆ సెటప్లో వీళ్ళు ఏంటంటే ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు, టాయ్స్ అని, ప్యాన్స్ అని ఇలాంటివి కూడా చేస్తున్నారు. బట్ వీళ్ళ మెయిన్ బిజినెస్ మాత్రం ఇంజిన్ పార్ట్స్ తయారు చేస్తూ ఉండడం. నౌ ఈ ఎయిర్ బస్ ఆర్డర్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇవి ఎందుకు చేయడం అంటే, అవేంటంటే ఆ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బులు రావడానికి టైం పడుతుంది అనమాట. బట్ ఇలాంటి కుక్వేర్ అని, టాయ్స్ అని ఇలాంటివి ఏంటంటే షార్ట్ సైకిల్లో పనిచేస్తుంటాయి. అంటే ఇవాళ అమ్ముడుపోతే మేబీ క్యాష్ ఫ్లో కూడా చాలా తొందరగా వచ్చేయచ్చు. అదే కదా, సో డైవర్సిఫై చేసి పెట్టుకుంటున్నారా వీళ్ళు. అదే ఒకటే మెషినరీతో 3 రకరకాల బిజినెస్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకో. ఓ చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా వీళ్ళ బిజినెస్. అయితే సేమ్ ఇలాంటి బిజినెస్ చేసి ఇంకేమైనా కంపెనీస్ ఉన్నాయా? అంటే వీళ్ళు కాంపిటీషన్ ఉందా అసలు? వీళ్ళ మోడ్ చాలా స్ట్రాంగ్ రా. బెలగవి సెజ్ అని చెప్పి అంటే ఏరోస్పేస్ కోసం ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ రన్ చేస్తున్నారు అనమాట. ఈ ఒక్క కంపెనీ ఉంది, యాక్వెసే ఉన్నది. ఇక్కడ రా మెటీరియల్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి కంప్లీట్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళేంత వరకు ఆ ఫోర్జింగ్ అని, మెషినింగ్ అని, కోటింగ్ అని అన్నీ ఒకే చోట తయారవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎయిర్ బస్ అని, బోయింగ్ అని ఇలాంటి క్లయింట్స్కి టైం సేవ్ అవుతుంది. అండ్ క్వాలిటీ కూడా వీళ్ళ దగ్గర నుంచి వస్తుంటుంది కాబట్టి రిపీట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. నా రెవెన్యూ స్ప్లిట్లో మాట్లాడాలంటే ఏరోస్పేస్ నుంచి 88% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తుంటాయి. ఈ కన్జ్యూమర్ టాయ్స్ అని, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవైతే ఉన్నాయి 12% మాత్రమే అనమాట. కంపెనీ గురించి అయితే ఒక మోస్తరుగా అర్థమైంది. అయితే ఇప్పుడు బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చెప్పారా? బేసిక్ డీటెయిల్స్ మాట్లాడంటే December 3rd నుంచి 5th వరకు ఓపెన్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ ₹118 నుంచి ₹124, లాట్ సైజ్ 120 షేర్స్, టోటల్ ఇష్యూ సైజ్ 922 crores. ఇందులో 252 crores ఆఫర్ ఫర్ సేల్ అండ్ 670 crores ఫ్రెష్ ఇష్యూ. కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం వాడుతుంది అనమాట. సూపర్. అయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారంటున్నావు అంటే వీళ్ళకి మంచి మంచి ప్రాఫిట్స్ లోనే ఉన్నారనమాట, మంచిగా గ్రో అవుతున్నారేమో. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందిరా ఫ్రెండ్స్, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఇక్కడే ఉంటుంది. రెవెన్యూస్ పరంగా మాట్లాడాలంటే పర్లేదు, అలాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నది. బట్ వీళ్ళు లాసెస్లో ఉన్నారు. FY23 109 crores లాస్, FY24 14 crores లాస్, FY25 102 crores లాస్. రీసెంట్గా H1 of 2026లో 17 crores లాస్ చూపించారు. సో లాస్ మేకింగ్ కంపెనీ అరా. అయితే మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు, FY24లో లాస్ తగ్గింది కదా ఎందుకు అని చెప్పి. FY24లో ఆ లాస్ తగ్గడానికి అంటే బిజినెస్ వల్ల లాస్ తగ్గలేదు. ఆ ఇయర్లో వీళ్ళు ఏదో అసెట్ సేల్ చేశారన్నమాట, ప్రాపర్టీ అమ్మితే వచ్చిన వన్ టైం గెయిన్ వచ్చింది అందులో. సో అది తీసేస్తే అప్పుడు కూడా పెద్ద లాసే, అదే కదా. అండ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే FY25లో రెవెన్యూలో పెద్ద జంప్ ఏమీ రాలేదనమాట. సో రెవెన్యూ పెద్దగా పెరగడం లేదు, లాస్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఒకలా చెప్పాలంటే వీళ్ళు క్యాష్ బర్న్ మోడ్లోనే ఉన్నట్టు, ప్రాఫిటబిలిటీ ఇంకా రాలేదు. అలాగని వీళ్ళు స్టార్టప్ బిజినెస్ లేక ఆన్లైన్ బిజినెస్, జనాలకు అలవాటు చేసేంత బిజినెస్, లాస్ అయినా పర్వాలేదు, క్యాష్ బర్న్ చేసినా పర్లేదు, ముందు బిజినెస్ మోడల్ జనాలకి అర్థం కావాలి, అలవాటు అవ్వాలి అనే బిజినెస్ అంటే అది కూడా కాదు.
అదే లేదా. సో నేను ఈ బిజినెస్ గురించి చదువుతున్నప్పుడు కొంచెం షాక్ అయ్యాను అనమాట. వీళ్ళ క్లయింట్స్ కూడా పెద్ద పెద్ద క్లయింట్స్ అండ్ ఆర్డర్స్ అంటే ఆ తయారు చేసేవి కూడా ప్లేన్ తాలూకా ఇంజిన్ పార్ట్స్. సో ఎందుకు వీళ్ళు లాస్లో చేయాల్సి వస్తుంది, ఎందుకు వీళ్ళ తాలూకా ప్రైసింగ్ పెంచుకోలేకపోతున్నారు అనేది నాకు ఒక డౌట్ ఉన్నది. అంటే దీని తర్వాత నేను మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ డౌట్ అనేది మీరు కూడా మీ మైండ్లో ఉంచుకొని మీ అనాలిసిస్కి యూస్ చేసుకుంటూ ఉండండి. ఎంత పెద్ద క్లయింట్స్ ఉన్నప్పుడు అసలు వీళ్ళకి లాస్ ఎందుకు వస్తుంది? ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ కూడా కాదు, ఎంత పెద్ద ప్లేన్స్ ఇంజిన్స్ తయారు చేసే కంపెనీ, అసలు ఎందుకు లాస్ అవుతున్నారు వీళ్ళు? వీళ్ళు చెప్తుంది ఏంటంటే హై ఫిక్స్డ్ కాస్ట్. ఏరోస్పేస్ ప్లాంట్ కట్టడానికి వీళ్ళు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు పెట్టారన్నమాట. సో దాని ఇంట్రెస్టే ఎక్కువ అయిపోతుంది, అలాగే డిప్రిషియేషన్ ప్రతి ఇయర్ ప్రాఫిట్ని తినేస్తుంది అంటున్నారు. అండ్ 2 లాంగ్ టర్మ్ అగ్రిమెంట్. ఎయిర్ బస్ లాంటి వాళ్ళతో అగ్రిమెంట్స్ అనేది 1 to 2 years అలా ఉండదు, 10 years 15 years అలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి రేట్ ఫిక్స్ చేస్తారు వాళ్ళు. సో మధ్యలో ఎలక్ట్రిసిటీ తాలూకా రేట్ పెరిగినా, లేబర్ కాస్ట్ పెరిగినా ఆక్వాస్ వాళ్ళే భరించాలి, తప్పదు. మరి రేట్స్ పెంచడం అంటే అంత ఈజీ కాదనమాట, అదొకటి ఉన్నది. వీళ్ళ రీజన్స్ ఏవైనా సరే ఎలాంటి ఫీల్డ్లో ఉండి ఎంతెంత లాస్లు అంటే అసలు ఏదోలా ఉందిరా. కొన్ని అవన్నీ పక్కన పెట్టి కానీ అసలు వీళ్ళకుంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో చెప్పి అలాగే ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఫైనల్గా నీ ఉద్దేశంలో వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పి. పాజిటివ్స్లో మాట్లాడాలంటే యూనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీళ్ళ బిజినెస్ ఎక్కడికి పోదు, అంటే మాక్సిమం పోయే ఛాన్సెస్ లేదనమాట. క్లయింట్స్ ఏదైతే ఉన్నదో అఫ్కోర్స్ డబ్బులు పెంచకన్నా వీళ్ళ దగ్గర నుంచే బిజినెస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఎంట్రీ బ్యారియర్స్ కూడా చాలా పెద్దగా ఉన్న బిజినెస్. సో వీళ్ళకి కాంపిటీషన్ రేపొద్దున ఎక్కువ వస్తుందని కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. 3 స్టిక్కీ కస్టమర్స్. మళ్ళీ ఇందాక అంతే, డబ్బులు పెంచరు కానీ బట్ వీళ్ళకి బిజినెస్ అనేది ఇచ్చుకుంటూ వస్తుంటారు అన్నమాట. 5 ఎక్స్పోర్ట్ పవర్. వీళ్ళ రెవెన్యూలో దగ్గర 90% ఆఫ్ ద రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తున్నాయి. యూఎస్ఏ అని, ఫ్రాన్స్ అని, మీకు తెలిసిన కంపెనీస్ కదా అవన్నీ. ఇంకొకటి ఏంటంటే మేనేజ్మెంట్ చాలా ఎక్స్పీరియన్స్డ్. అలాగే అమికస్ క్యాపిటల్ అని, డెంపో ఫ్యామిలీ ట్రస్ట్ అని ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తాలూకా బ్యాకింగ్ కూడా ఉన్నదన్నమాట. సో వాళ్ళు ఎవరో వచ్చి షార్ట్గా అమ్మేయడం అలాంటివి ఏం చేస్తూ ఉండరు. నెగిటివ్స్లో మాట్లాడాలి అంటే ఇక్కడ జాగ్రత్త వినండి. ఫస్ట్, హై వాల్యుయేషన్. లాస్లో ఉన్న కంపెనీకి 8,300 crore మార్కెట్ క్యాప్ అడుగుతున్నారు అంటే అది అంటే అనలిస్టులు చెప్తుంది ఏంటంటే హై వాల్యుయేషన్లోనే వస్తున్నారు అని చెప్తుంటున్నారు అనమాట. 2, హిస్టరీ ఆఫ్ లాసెస్. ఇది పెద్ద మైనస్ పాయింట్. FY 23లో, 24లో, 25 ఎక్కడ చూసినా సరే లాసెస్లో ఉన్నారు, క్యాష్ ఫ్లో కూడా నెగిటివే. 3, హై డెట్. 437 crores అప్పు ఉన్నది వీళ్ళకి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుల్లో 420 crores అప్పు తీర్చడానికి వాడుతున్నారు అనమాట. సో ఫ్యూచర్లో వడ్డీ బరువులు తగ్గుతూ ఉంటాయి. సో దానివల్ల మేబీ ఆ ప్రాఫిట్స్ అనేది అంటే లాసెస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, కన్జ్యూమర్ తాలూకా సెగ్మెంట్ ట్రాక్. ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఏరోస్పేస్ బిజినెస్ సూపర్గా ఉంటే మధ్యలో ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే టాయ్స్ అని, కుక్వేర్ అని ఇది ఎందుకు? FY 25లో ఈ సెగ్మెంట్ రెవెన్యూ పడిపోయింది. కెపాసిటీ యూటిలైజేషన్ కూడా జస్ట్ 17% ఉన్నదన్నమాట. ఏరోస్పేస్లో మార్జిన్స్ బాగుంటాయి కానీ ఈ ఎలక్ట్రానిక్స్లో మార్జిన్స్ థిన్గా ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎందుకు డైవర్సిఫికేషన్ అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. అండ్ ఇంకొకటి, రిస్క్లో చెప్పాలంటే రా మెటీరియల్ తాలూకా మొత్తం అంటే వీళ్ళ తాలూకా కాస్ట్లో 48% కేవలం రా మెటీరియల్ తాలూకా కాస్టే. అల్యూమినియం అని, టిటానియం అని వీటి తాలూకా రేట్స్ పెరిగితే వీళ్ళ మార్జిన్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అదే లేదా. సో ఒకలా అంటే ఒక బ్యాలెన్స్ వ్యూలో చెప్పాలంటే లాసెస్ అనేది పక్కన పెడితే ఇండియాలోనే ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ సెస్ ఉన్న ఏకైక కంపెనీ ఇది. రేపు పొద్దున్న వేరే కొత్త ఆర్డర్స్ వచ్చి వాటి తాలూకా ప్రైసెస్ పెంచుకొని వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తే మేబీ బాగా ప్రాఫిట్స్లోకి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరోస్పేస్ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ తాలూకా ఇనిషియల్ సెటప్ అది పెట్టడానికి, ఆ వడ్డీలకి, డిప్రిషియేషన్ వీటికి ఎక్కువ కాస్ట్ ఎక్కువ అయ్యి లాసెస్ ఎక్కువ అవుతున్నాయి తప్ప బట్ ఫ్యూచర్లో ఒక 20% గ్రోత్ ఉండొచ్చు అంటారు. ప్రాఫిటబిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు అనమాట. అదేంది కదా. బట్ ఆ కన్జ్యూమర్ సెగ్మెంట్కి ఇప్పుడు కూడా జనాలు క్వశ్చన్ చేస్తారు, ఎందుకు ఆ కన్జ్యూమర్ సెగ్మెంట్ అని చెప్పి అంటారు. అండ్ ఇంకొకటి, ఆపరేటింగ్ లెవరేజ్. ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్లాంట్ సెటప్ చేసిన తర్వాత అవుట్పుట్ 100 కోట్లు మాత్రమే తీసుకుంటే అఫ్కోర్స్ లాస్లో ఉంటుంది. బట్ ఈ అవుట్పుట్ 100 కోట్ల నుంచి 500 కోట్లు పెరిగే కొద్దీ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇదే ఉంటుందన్నమాట. సో దానివల్ల లాసెస్ తగ్గుతుంటే రేపొద్దున్న ఫ్యూచర్లో ప్రాఫిట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి సేల్స్ పెరుగుతున్న కొద్దీ ప్రాఫిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కెపాసిటీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రాఫిట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళకి సేల్స్ అంటే వీళ్ళకి ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయా లేదా అనేది చూస్తూ ఉండాలి. అదే లేదా. అండ్ ఒకవేళ అంటే ఐపీఓ అప్లై చేయాలా లేదా అనే వాళ్ళకి లిస్టింగ్ అయితే యాజ్ ఆఫ్ ఒక 20 to 40% అలా వచ్చేటట్టు కనబడుతుంది అనమాట. బట్ ఒకవేళ నిజంగా అంత వస్తే దాని తర్వాత ఇంకా పెరగడానికి ఏమి కనబట్టలేదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ హైలో ఉన్నది. అండ్ ఒకవేళ నిజంగా 30% గెయిన్స్ వస్తే అది కూడా ఇంకా అంటే ప్రాపర్ వాల్యుయేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నుంచి పెరగడానికి పెద్ద లేదు. సో ఎవ్రీ క్వార్టర్ రెవెన్యూస్ అవన్నీ చూసుకొని, ప్రాఫిట్స్ అవన్నీ చూసుకొని, గ్రో అవుతున్నారా లేదా అనేది చూసుకొని అప్పుడు కావాలంటే ఏమైనా ప్లాన్ చేయొచ్చు. కానీ బట్ లాంగ్ టర్మ్కి అయితే ఒక విజిబిలిటీ లేదు. నేను అది చెప్తాను, ఒక విజిబిలిటీ అనేది లేదనమాట. కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నది. సో ఎందుకు ఉన్న ఇన్ని మంచి స్టాక్స్ ఉన్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న కంపెనీ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అనేది నా పర్సనల్ ఒపీనియన్. మరి మీరు చూసుకుని మీద లిస్టింగ్ గెయిన్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే బాగానే వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, మేము మీషో మీద కూడా మంచి అనాలిసిస్ వీడియో చేసాము, అది ఇంకా చూడకపోతే ఫాస్ట్గా చూసేయండి. అలాగే మా ఛానల్లో డైలీ మార్కెట్ అనాలిసిస్ అని, మ్యూచువల్ ఫండ్స్ గురించి అని, అన్ని ఫైనాన్షియల్స్ గురించి మేము చెప్తూ ఉంటాం. సో అలాంటి వీడియోస్ అని మీకు కావాలనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.